మస్తాన్ సాయి సైకో అంటే ఎలా ఉంటాడో మనిషి అనేవాడు ఎలా ఉండకూడదో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ సైతాన్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూస్తాయి. తన గుట్టు బయటపడుతోందని అనుమానం వస్తే కాళ్ల బేరానికి వచ్చి సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తాడు. తెర వెనుక తనకు అడ్డొచ్చిన వాళ్ళను చంపేందుకు స్కెచ్లు వేస్తాడు. ఇలా ఎన్నో నమ్మలేని నిజాలు రిమాండ్ రిపోర్టులో ఉన్నాయి. జనవరి 30న మస్తాన్ సాయి లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చెయ్యకపోతే వీడెంత కామ పిశాచో, ఎన్ని వందల మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడో, ఎంతటి దారుణమైన వ్యక్తో బయట తెలిసేది కాదేమో. డ్రగ్స్ మత్తులో అక్కడ గొడవ చేయడం, లావణ్య కంప్లైంట్ చేయడంతో అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు మొత్తం వ్యవహారం బయటకు వచ్చేసింది. 2022లో తన ఇంట్లో నిర్వహించిన పార్టీలో లావణ్యకు డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలు తీశాడు మస్తాన్ సాయి. తర్వాత ఈ విషయం లావణ్యకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. మస్తాన్ సాయి లావణ్య మధ్య గతంలో రాజ్ తరుణ్ కుదుర్చాడు. మస్తాన్ ల్యాప్టాప్ లో ఉన్న లావణ్య వీడియోలు డిలీట్ చేయించాడు. అయితే అవి డిలీట్ చేసే లోపే వేరే సిస్టంలోకి వాటిని కాపీ చేసి దాచిపెట్టుకున్నాడు. ఇలాంటి చాలా అరాచకాలు రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి. కంప్లైంట్ కాపీలో ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ కాపీలో ఉన్నది అక్షర సత్యం. దాంట్లో ఉన్న ప్రతిదీ కూడా దాని ఎవిడెన్సెస్ అన్ని హార్డ్ డిస్క్ లో ఉన్నాయి. అక్యూజ్డ్ వదిలేసిన మొబైల్ కూడా పోలీస్ వారికి హ్యాండ్ ఓవర్. హార్డ్ డిస్క్ లో 100 వీడియోస్ సార్ లావణ్య ఇంట్లో ఒక పార్టీని అరేంజ్ చేసి ఆ పార్టీలో డ్రగ్స్ ఉంచుదామని ఇలా ప్లాన్ ఏంటి? లావణ్య ఇంట్లో ఒక పార్టీని అరేంజ్ చేసి లావణ్యని ఎలాగైనా అక్కడికి పిలిపించి ఒక 5గురు వచ్చి పొజిషన్లో ఆల్రెడీ ఉన్నారు మస్తాన్ సాయి. ఇప్పుడు శేఖర్ భాష డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. అక్కడ ఏదైనా ఒక పార్టీ జరిగేలా చూడండి. ఆ పార్టీ జరిగితే లావణ్య వస్తుంది, లావణ్యతో పాటు ఇంకొక అమ్మాయిని కూడా ఉండే విధంగా చూడండి. అలా చూస్తే మీరు బ్యాగుల్లో పెట్టినా, ఒకవేళ మీరు దొరికినా మిమ్మల్ని నేను తప్పిస్తాను, మీరు బ్యాగులో పెట్టా తప్పిస్తారంటే వాటి అవన్నీ నేను చూసుకుంటాను, మన టీమ్స్ రెడీగా ఉన్నారు అంటే డ్రగ్స్ స్కామ్ లో ఇరికించడం కోసం శేఖర్ భాష ఎలా బాధితులు వేధిస్తున్నది క్లియర్ గా తెలుస్తుంది. పార్టీ అసలు ఆర్గనైజ్ చేయాల్సిన ఇది విషయం లేదు ఈ కంప్లైంట్ లో. శేఖర్ ఈ మస్తాన్ సాయి అని అండ్ మిగతా కొంతమంది వ్యక్తులు లావణ్య ఇంటికి 2 రోజుల క్రితం రావడం జరిగింది. జరిగిన వెంటనే 100కి ఫోన్ చేశారు, దాని మీద దాడి చేశారు. దాడి చేసిన వెంటనే తను బయటకు వచ్చేసేసి 100కి డైల్ చేసింది. తర్వాత ఈ హార్డ్ డిస్క్ కోసమే వాళ్ళు దాడి చేశారు. ఈ హార్డ్ డిస్క్లో ఈ ప్రధానమైనటువంటి అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి, మహిళల వేధింపులకు గురి చేసినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి, మహిళలకు సంబంధించిన నగ్న చిత్రాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ మరింత సమాచారాన్ని అందిస్తారు. వెంకట్, రైట్, ఇక రాజ్ తరుణ్ లావణ్య ప్రేమ వ్యవహారం గురించి మొదలైన ఈ కేసు ఎన్నో ట్విస్టులతో కూడుకుంది. రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. ఇక అనేక విషయాలు బయటికి రావడం మొదలయ్యాయి. మీరేమంటారు? రైట్, నిజంగానే మస్తాన్ సాయి కేసు లావణ్య ఆమె మాజీ ఫ్రెండ్ మస్తాన్ సాయి కేసులో రకరకాల ట్విస్టులు చోటు చేసుకుంటామని చెప్పుకోవాలి. తాజాగా మనకు తెలిసిందే, ఇప్పటికే లావణ్య చేసిన ఫిర్యాదు మేరకు అతను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత అతను విచారించడం, ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ కూడా రెడీ అయింది. రిమాండ్ రిపోర్ట్ లో ఆసక్తికర విషయాలు అయితే బయటకు వచ్చాయని చెప్పుకోవాలి. ఏ స్థాయిలో జరిగింది, అసలు మొత్తం వాళ్ళ వ్యవహారం ఎలా మొదలైంది, ఏ సందర్భాల్లో ఎలాంటి జరిగింది, ఆ డ్రగ్స్ కి దానికి లింక్ ఏంటి, ఈ అంశాలు మొత్తం కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పొందుపరిచారు. డ్రగ్స్ టెస్ట్ లో నిజానికి డ్రగ్ కేసు మీద అతను అరెస్ట్ చేశారు కాబట్టి అతనికి డ్రగ్స్ టెస్ట్ కూడా నిర్వహించిన నేపథ్యంలో మస్తాన్ సాయికి పాజిటివ్ కూడా వచ్చింది. మస్తాన్ సాయితో పాటుగా కాజా అనే వ్యక్తి కూడా, అంటే అతని సన్నిహితుడికి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. సో ఈ నిర్ధారణ ఏంటంటే డ్రగ్స్ లో కేసులో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారు, డ్రగ్స్ వాడకం చేసినట్టుగా నిర్ధారించినట్టు మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. మస్తాన్ సాయిపై నిరూపితమైన నేపథ్యంలో మస్తాన్ సాయిపై ఎన్డీపీఎస్ సెక్షన్ కింద పోలీసులు సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అంటే ఇది డ్రగ్స్ కు సంబంధించిన కేసు కాబట్టి ఎన్డీపీఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇక విషయానికి వచ్చినట్లయితే 2022లో తన ఇంట్లో మస్తాన్ సాయి పార్టీ ఇవ్వడం జరిగింది. ఆ పార్టీలోనే ఆమెకి డ్రగ్స్ ఇచ్చాడు, అంటే తెలియకుండానే ఆమెకి డ్రగ్స్ ఇచ్చినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పొందుపరచడం జరిగింది. మత్తులో ఉన్న లావణ్యపై అంటే అత్యాచారం చేయటమో లేదంటే లైంగిక కొంత మత్తులో ఉన్న సమయంలో ఆమెతో వీడియో చేయటం కానీ ఇవన్నీ చేశాడన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ విషయం తెలిసిన తర్వాత, అంటే ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత లావణ్యకి విషయం తెలియడంతో ఈ విధంగా తనను అపస్మార స్థితిలో ఉన్నప్పుడు తనతో ఈ వీడియోలు చేశాడని ఒక విషయం బయటకు రావడంతో ఇద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. అయితే మస్తాన్ సాయి లావణ్య మధ్య ఈ వివాదం వచ్చిన తర్వాత బయటపడిన తర్వాత లావణ్యని రాజ్ తరుణ్ ఎవరైతే ఉన్నారో, హీరో రాజ్ తరుణ్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్
లావణ్య ఆల్రెడీ రిలేషన్ ఉన్న విషయం మనకు తెలిసిందే కదా. అప్పటి వరకు ఒక 6 years పాటు ఉన్నట్లుగా చెప్పారు కాబట్టి ఆ తర్వాత మస్తాన్తోనే ఈ వ్యవహారం మొదలైంది కాబట్టి ఆ రాజ్ తరుణ్ వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో రాజ్ తరుణ్ రాజీ కుదుర్చున్నట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. రాజీలో భాగంగా ఏంటంటే ల్యాప్టాప్ లో ఏవైతే వీడియోస్ ఉన్నాయో, ఏదైతే మస్తాన్ సాయి లావణ్యతో చేసినటువంటి వీడియోలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా రాజ్ తరుణ్ డిలీట్ చేయడం జరిగింది. వేరే సిస్టమ్ లో డిలీట్ చేశాడు కాబట్టి ఆ కాపీలు మొత్తం కూడా మరో సిస్టమ్ లో మస్తాన్ సాయి అంటే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మరో సిస్టమ్ లో అతను సేవ్ చేసుకోవడం జరిగింది. సో మస్తాన్ నుంచి ఏదైతే విభాగాలు తలెత్తిన తర్వాత మన మధ్య కేసు నమోదు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ మస్తాన్ హార్డ్ డిస్క్ తీసుకొచ్చి లావణ్య బయటకు తీసుకురావడం జరిగింది. అప్పుడే ఈ వీడియోలు మొత్తం కూడా బయటపడ్డాయి. సో ఆ హార్డ్ డిస్క్ పోలీసులకు సబ్మిట్ చేశారు కాబట్టి అందులో ఉన్న వీడియోలు మొత్తం కూడా పోలీసులు చూశారు, ఒక నిర్ధారణకు వచ్చారు. ఖచ్చితంగా ఇతను చేశాడు అనడానికి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. 200 నుంచి 300 వీడియోలు దాకా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అతను నిర్ధారించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు లావణ్యని చంపేందుకు కూడా పలుసార్లు ప్రయత్నించినట్టుగా మస్తాన్ బాబు ప్రయత్నించినట్టుగా పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా స్పష్టం చేయడం జరిగింది. చంపేస్తానని లావణ్య బెదిరించడం కూడా జరిగింది. చంపేందుకు ప్రయత్నించడంతో పాటుగా దీని గురించి కానీ ఏదైనా బయట చెప్పినట్లయితే ఖచ్చితంగా నేను చంపేస్తానని కూడా బలంగా అతను వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. సో జనవరి 30వ తేదీన లావణ్య ఇంటికి మస్తాను కాజా ఇద్దరు వెళ్ళారు. అంటే రీసెంట్ మొన్న వెళ్ళినటువంటి మన జరిగిన లాస్ట్ జనవరిలో 30వ తేదీన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది మస్తాన్ కాజా. డ్రగ్స్ మత్తులో లావణ్యతో మస్తాన్ గొడవ దిగిన తర్వాతే ఈమె బయటికి రావటం, ఫిర్యాదు పోలీసులకి ఇద్దరికి మస్తాన్ సాయి అదేవిధంగా కాజాల మీద ఇద్దరి మీద కూడా ఫిర్యాదు చేసిన నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో. ఆ తర్వాతనే ఈ అరెస్టులు కానీ ఈ క్రమాలు విచారణ కానీ ఇవన్నీ రిమాండ్ రిపోర్ట్ కానీ బయటకు వచ్చని చెప్పుకోవాలి. సో ఇది డ్రగ్స్ తో లింక్అప్ ఉన్న కేసు కాబట్టి డ్రగ్స్ టెస్ట్ కూడా వాళ్ళకి నిర్వహించారు. ఎవరైతే లావణ్య ఇద్దరు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో మస్తాన్ సాయి కావచ్చు కాదా కాబట్టి వీళ్ళిద్దరి మీద కూడా డ్రగ్స్ టెస్ట్ కూడా పెట్టడంతో ఆ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో ఈ ఆల్మోస్ట్ ఒక దశకి అంటే డ్రగ్స్ ఖచ్చితంగా వాడకం జరిగింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు కొనుగోలు చేశారు, ఎవరెవరికి అందించారు అనే విషయంపై ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు. రైట్ థ్యాంక్ యూ వెంకట్.